ఆర్ యూ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? ఓకే. Which class you are studying? 7th and 8th. Okay. Okay. First of all, I introduce myself. My name is Subramanya Gupta. We are from PSSM movement, Pyramid Spiritual Science Movement. Okay. ఏంటది? పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ సొసైటీ, పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటాం దీన్ని. ఓకే. ఈరోజు డేట్ ఎంత? 4th, August 4th. ఓకే. మార్నింగ్ స్కూల్కి వచ్చారు అందరూ? మమ్మీ క్యారేజ్ ఇచ్చిందా? క్యారేజ్ అక్కర్లేదా మీకు? వై? ఇక్కడ స్కూల్లో మీకు ఫుడ్ ఫెసిలిటీ ఉంది, అంతేనా? ఓకే. ఎలా వస్తారు అందరూ స్కూల్కి? సైకిల్. ఓకే. సైకిల్ తొక్కురావడానికి ఏం కావాలి? ఎనర్జీ. ఓకే. సెట్ ఎనర్జీ బాబు చెప్పాడు, క్లాస్ కొడదాం. ఓకే. ఇలా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది కాన్సన్ట్రేషన్గా వినండి, ఎవరు నవ్వద్దు. కాన్సన్ట్రేషన్గా వినండి. ఏదైనా మనకి ఇష్టమైన పని చేయాలంటే ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ చేయాలి. మనకు మార్క్స్ ఎక్కువ కావాలంటే దేని మీద? వీడియో మీద, సెల్ మీద? చదువు మీద కావాలి. ఓకే. సో ఎనర్జీ కావాలి, అంతే కదా? సైకిల్ తొక్కు రావాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎలా వస్తుంది మనకి? ఫుడ్, ఇంకా వాటర్, ఇంకా మిల్క్. ఓకే. ఇంకా ఎగ్, ఇంకా విటమిన్స్, ఇంకా మినరల్స్ అన్నా, ఫ్యాట్ అన్నా, ఎగ్ అన్నా, అన్నీ ఫుడ్ అన్నా అన్నీ అందులోకే కదా. ఒక ఫుడ్ని మీరు డివైడ్ చేసి చెప్తున్నారు. ఫుడ్లో పార్ట్స్ అడగలేదు నేను. ఎనర్జీ ఎలా వస్తుంది? బై ఫుడ్, నెక్స్ట్ బై వాటర్, బై స్లీప్. అవునా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి రీఫ్రెష్ అయ్యి ఫుడ్ తీసుకుని పడుకుంటే మార్నింగ్ ఫ్రెష్ అవుతామా లేదా? ఎనర్జీగా వస్తామా లేదా? వస్తామా? మీ అందరికీ కళ్ళు వస్తున్నాయా రాత్రి పడుకున్నప్పుడు? వస్తున్నాయా? ఏంటి ఈ మంచి కళ్ళ, చెడు కళ్ళ? మంచిగా వస్తున్నాయి. చెడ్డ కళ్ళు ఎవరికి రావట్లేదా? వస్తే చెప్పండి, పర్లేదు. తేజాకి వస్తున్నాయి, నువ్వు చూసావా? వాడి కళ్ళ నువ్వు చూసావా? అలా కామెంట్ చేయకూడదు. ఓకే. ఎవరికి వచ్చిందో వాళ్ళు చెప్పండి. మంచి కళ్ళు వస్తున్నాయి, చెడు కళ్ళు వస్తాయి. మంచి అమ్మకో నాన్నకో చెప్పేయాలి వెంటనే, అవునా? సో ఇప్పుడు మన కలర్ రావడానికి, మన మార్కులకి, మన ఎనర్జీకి ఏం సంబంధం? ఏమైనా సంబంధం ఉందా? ఏమి లేదు. ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు కదా. ఓకే. సంబంధం ఉంది. ఎందుకు ఉందో, ఎలా ఉందో, దేనివల్ల వచ్చిందో నేను చెప్తాను. ఓకే. మీ ఎనర్జీ పెరగాలి అంటే ఫుడ్తో పాటు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేయాలి. ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అన్నది నేర్పుతాను. నేను నేర్పుతాను. మెడిటేషను ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంతసేపు చేయాలి. 5 ఫింగర్స్ కాన్సెప్ట్. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్తాను. అమ్మా, నీ కాన్సన్ట్రేషన్ లేకపోతే బయటకు వెళ్ళిపో. డోంట్ డిస్టర్బ్ అదర్స్. దట్ ఈస్ నాట్ వే. నీతోటే కదా మాట్లాడుతున్నాను, నువ్వు మళ్ళీ అటు మాట్లాడుతున్నావు. నేను నీతోటే మాట్లాడుతున్నాను. ఓకే. అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి, ఫస్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ అవుతుంది. ఓకే. కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ అవుతే ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ అయితే ఏం జరుగుతుంది? ఇంకా మార్కులు చదువుకుంటే మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే. ఇంకా మైండ్ రీఫ్రెష్ అయ్యింది, నీ కాన్సన్ట్రేషన్ పెరిగింది. కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల మీకు ఏం చెప్పడం, మీ అందరికన్నా ఎగ్నెస్ట్గా ఆపోజిట్గా మీ గోల్ రీచ్ అవ్వగలరు. వెన్ యూ రీచ్ యువర్ కాన్సన్ట్రేషన్, వెన్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్, యూ రీచ్ యువర్ గోల్ యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లియర్.
ఓకే. అంటే నీ కాన్సన్ట్రేషన్ ఉంది, నువ్వు చదువు బాగా చదువుకున్నావు, నీ మార్క్స్ తెచ్చుకోగలవు. నీ కాన్సన్ట్రేషన్ పెరిగింది, నువ్వు ఒక గేమ్ సరిగ్గా ఆడగలవు. నీ కాన్సన్ట్రేషన్ పెరిగింది, ఇంకా ఏం చేయగలవు? ఒక గేమ్ ఆడగలవు, చదువుకోగలవు, నీ నాలెడ్జ్ పెంచుకోగలవు. అవునా? సో కాన్సన్ట్రేషన్ పెరగడం గురించి మీరందరూ ఈ మెడిటేషన్ చేయాలి. రెండోది, ఎప్పుడు చేయాలి? ఉదయం. ఇంకా ప్రతిరోజు కూడా మనం ఎన్నిసార్లు ఫుడ్ తీసుకుంటాం? 3 times. కానీ మెడిటేషన్ 2 times చాలు. అట్ ది మార్నింగ్ అండ్ ఈవినింగ్, సన్ రైజు సన్సెట్ టైంలో మీరు ఖచ్చితంగా ఈ మెడిటేషన్ చేయాలి. ఆ టైంలో కుదరకపోతే మీరు స్కూల్కి వచ్చే ముందు, అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ వర్క్ అయిపోయిన తర్వాత, మీరు పడుకునే ముందు, అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయరుగా, అప్పుడు చేయాలి. ఎలా చేయాలని చెప్తారు. పెట్టుకో, కింద కూర్చున్న వాళ్ళు క్రాస్ చేసే ఉన్నాయి కదా, కాళ్ళు పక్కర్లేదు, చేతులు క్రాస్ చేసుకోండి. ఒళ్ళో పెట్టుకున్న చేతుల్ని నడుము నిటారుగా పెట్టండి. 2 కళ్ళు మూసుకోండి. అందులోనూ ఒకళ్ళు చెప్దాం సార్, అందరూ కాదు, మీ డెమో మాత్రమే చూపించండి. ఒకళ్ళే చెప్తాము. అందరూ కళ్ళు మూసుకోండి, నడుము నిటారుగా పెట్టండి, చేతులు క్లోజ్ చేసుకోండి, కాళ్ళు క్రాస్ చేసి కూర్చోండి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు గాలి పీల్చుకుంటున్నారు, గాలి వదిలేస్తున్నారు. మీ కాన్సన్ట్రేషన్ అంతా బ్రీత్ మీద పెట్టండి. ప్లీజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ బ్రీత్. పూర్తిగా కళ్ళు మీన ఆఫ్ కాదు, శ్వాసని గమనిస్తూ ఉండండి. ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాము, అదే ముక్కు ద్వారా గాలి వదిలేస్తూ ఉంటాము. ఆ గాలిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎవరు గట్టిగా పీల్చవద్దు, గట్టిగా వదలొద్దు. సహజంగా మనం కూర్చున్న ధ్యాస మనం ఈరోజు ఇంతమందిలో ఇక్కడ సామూహికంగా ధ్యానం చేస్తున్నాం, ధ్యానం నేర్చుకుంటున్నాం. ప్లీజ్ కళ్ళు తెరవద్దు, కదలవద్దు. ఆడపిల్లలు చాలా సైలెంట్గా కూర్చున్నారు, మగపిల్లలు కదులుతున్నారు. వాళ్ళకి మీకు ఏం తేడా? ఎవరు కదలవద్దు. ముఖం మీద చిరుమందహాసము, చిరునవ్వు ఉండాలి. లాస్ట్ 1 minute. నేను చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. ఇక్కడి నుంచి నేను చెప్పేది ప్రతిదీ మీరు కళ్ళు తెరవకుండా 2 చేతులు విడదీసుకోండి, కళ్ళ మీద పెట్టుకోండి. నేను చెప్పే వరకు తెరవద్దు, తీయద్దు. 2 చేతులు ఎవరు రాయవద్దు, రుద్దుకోవద్దు, అలాగే పట్టు కూర్చోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు అరచేతులు 2 బయటికి పెట్టి కళ్ళు తెరుస్తూ చూసుకోండి. అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెరిచిన తర్వాత నేను చెప్పే వరకు క్లాప్స్ కొడతానే ఉండండి. ఈ ధ్యానం మనం నేర్చిన బ్రహ్మకి, పితామహ పత్రిజీ గారికి, అమ్మకి, ధ్యానం మాస్టర్స్కి గట్టిగా క్లాప్. ఓకే. ఫస్ట్ హ్యాండ్ రేస్ చేసినందుకు ఫస్ట్ క్లాస్ కొట్టండి. ఓకే, సైలెంట్. నీ పేరు? సత్యశ్రీ. విచ్ క్లాస్ యూఆర్ స్టడీయింగ్? 6th class. చెప్పు, ఇప్పుడు మెడిటేషన్ చేసావు కదా, ఏమనిపించింది? పర్లేదు, ధైర్యంగా చెప్పు. బ్రెయిన్కి హాయిగా ఉంది. ఇంకా రిఫ్రెష్ అయ్యింది. కళ్ళు మూసుకున్నావు కదా, ఏమనిపించింది? చీకటిగా అనిపించిందా? ఏమైనా కనిపించినాయా? చీకటిగా అనిపించింది. బ్రెయిన్ రిఫ్రెష్ అయ్యింది. ఎప్పుడైతే బ్రెయిన్ రిఫ్రెష్ అయిందో, ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటావు. సార్ చెప్పేది వెంటనే రీచ్ అవుతుందండి బ్రెయిన్కి. దెన్ నీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగినట్టేనా? సో రోజు చేస్తావు మరి. ఇప్పుడు ప్రయత్నం చేయి. ఏంటి? వాగ్దానం, ప్లెడ్జ్, ప్రామిస్, ఇటువంటి ఏం చేస్తావు? ప్రామిస్ చేస్తావా? ఏమని ప్రామిస్ చేయాలి? ఏమని ప్రామిస్ చేస్తావు? నేనేం అడిగాను నిన్ను?
మెడిటేషన్ చేయమని అడుగుతున్నా, అంతే కదా? సో నేను 2 పూట్ల మెడిటేషన్ చేస్తాను అని ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ ఎలా చేస్తాం? ఎస్, అటు తిరిగి నేను ధ్యానం ఎన్ని నిమిషాలు చేస్తావు? నీ ఏజ్ ఎంత? 11 minutes చేయాలి. సో నేను ఈ రోజు నుంచి 2 పూట్ల 11 11 minutes చేస్తాను. 11 minutes కదా, 11 years కాబట్టి 11 minutes చేస్తాను. ఐ విల్ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎరా, ఒక అమ్మాయి చెప్పింది, అబ్బాయికి ఎవరికి ధైర్యం లేదు రావడానికి. అమ్మాయి చెప్పిందిరా, రండి, ఒకరు పరువు తీసుకోకండి. ఏమనిపించిందో చెప్పండి, లేదంటే అలాగే ఇస్తా ఛాన్స్. ఎస్, వాట్ ఇస్ యువర్ నేమ్? వినోద్. విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్? 8th class. చెప్పు, ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మెడిటేషన్లోకి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంకా మనసులో బాధలు కూడా ఉన్నాయా? ఈ ఏజ్లో నువ్వు పడి బాధలు ఏంటిరా? ఈఎంఐలు కట్టాలా? మరి నీకు బాధలు ఏంటి? ఇంట్లో సాయంత్రం బియ్యం తీసుకెళ్ళాలా? మనం ఏంటి బాధలు అంటే ఏంటి? భయం. నువ్వు నీ దగ్గర నుంచి ఆ నేమ్ అది తప్పించడానికి. దేనికి ఫియర్నెస్ నీకు? చదవంటే భయం, రేపు ఏం చదవాలో భయం, ఇవాళ ఎగ్జామ్ రాస్తే ఎన్ని మార్కులు వస్తాయో భయం, అంతేనా? అటువంటి ఫియర్నెస్ పోయిందా లేదా? సో ఒకసారి క్లాప్స్ కొట్టండి వినోద్. ఓకే, ఇప్పుడు రోజు నీకు, ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేస్తావా? చెయ్యి. అమ్మాయి చేసిన, నీ ఏజ్ ఎంత? ఓకే. సో రోజు నువ్వు ఎంతసేపు మెడిటేషన్ చేయాలి? 15 seconds చేయాలి. ఓకే, 15 minutes చేయాలి. ఓకే, ఎలర్ట్గా ఉన్నాడు. 15 seconds అంటే కాదు, 15 minutes అన్నది. ఓకే, దెన్ యూ డూ ప్రామిస్. రోజు నేను 15 minutes. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరు? అరే చూసారా, ఇద్దరు దీన్నే భయం అంటారు. ఒకరు చెప్పడానికి భయపడ్డారు, ఇద్దరు చెప్పాక ఇద్దరు రెడీ అయ్యారు. వీళ్ళిద్దరు చెప్పాక నలుగురు రెడీ అవుతారు. ఈ ఫియర్నెస్ పోవాలంటే ఏం కావాలి? ధ్యానం చేసి ఏమొస్తుంది? ఏం చేస్తుంది? ఎనర్జీ. ఎనర్జీతో పాటు మనకి ఏమొస్తాయి? ఎస్, ఎనర్జీతో పాటు మైండ్ ఫ్రెష్ ఎలా ఉన్నా ఎనర్జీతో పాటు మనకి ఏమొస్తాయంటే మన ఫియర్నెస్ పోతుంది, డేర్నెస్ వస్తుంది. చదువు పోద్దా? వదిలే, చదువు వస్తుందా? ఓకే, చెప్పు. వాడి జోనే వాళ్ళు గట్టిగా చెప్పు. ఫస్ట్ దివ్యశ్రీ. ఓకే, నీ ఏజ్? ఏం చదువుతున్నావు? ఏమనిపించింది మెడిటేషన్కి వచ్చినప్పుడు? ఇంకా ఇంకా చెప్పాలి. అందరూ వాడిద్దరు చెప్పేసారు ఆ క్వశ్చన్. మైండ్ రీఫ్రెష్ అయింది, నీకు అవుతుంది. దాని మించి ఇంకా చెప్పాలి. మైండ్ రీఫ్రెష్ అయింది కాబట్టి చదువు డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది ఎట్ ప్రెసెంట్ మెడిటేషన్లోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్పాలి. ఇంకేమైనా? బాడీ అంతా కూడా రీఫ్రెష్ అయింది అమ్మాయికి. గట్టిగా క్లాప్ చేయండి. వాళ్ళిద్దరికి ఏం రీఫ్రెష్ అయింది? మైండ్ ఒకటే. ఈ అమ్మాయికి బాడీ కూడా రీఫ్రెష్ అయింది. సో నువ్వు ప్రామిస్ చేయి. చేస్తావా? మెడిటేషన్ చేస్తావా డైలీ? ఇప్పుడు ప్రామిస్ చేయి. నేను చేస్తాను.
ఓకే, క్లాప్స్. దిస్ ఈజ్ లాస్ట్. ఓకే, వాట్ ఇస్ యువర్ నేమ్? తేజు తేజ సాయిరామ, తేజు సాయిరామ, తేజు సాయిరామ్ అంతేనా? తేజు సాయిరామ్, తేజు సాయిరామ్. ఓకే, తేజు సాయిరామ్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏమనిపించింది? ఐస్ రీఫ్రెష్ అయినాయి. ఎస్, గట్టిగా క్లాస్ కొట్టండి. దీన్ని బట్టి ఏం తెలిసిందో చెప్పనా? ఈ మెడిటేషన్లో మీ అందరికీ ఒక చిన్న క్లూ చెప్తున్నా. కళ్ళజోళ్ళు ఎంతమంది వాడుతున్నారు? చేతులు పెట్టండి. అమ్మా, మీరు మాట్లాడుకుంటారా? నేను చెప్పింది వింటారా? కళ్ళజోళ్ళు ఎంతమంది వాడుతున్నారు? నేను చెప్పినట్టు కనుక మీ ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు 2 పూట్ల ధ్యానం చేస్తే 41 days కంటిన్యూ చేస్తే మీ స్పెట్స్ రిమూవ్ చేసేయచ్చు. ఏం చేయొచ్చు? మీ స్పెట్స్ని రిమూవ్ చేసేయచ్చు. రీఫ్రెష్ కాదు, మీ స్పెట్స్ వాడే పని ఉండదు. అర్థమైందా? స్పెట్స్ వాడేవాళ్ళు పూర్తిగా వినండి. ఇక్కడ ఎవరికైతే ఐసైట్ ఉందో ఆ ఐసైట్ ఉన్న వాళ్ళు ఈ మెడిటేషను 2 పూట్ల 41 days చేస్తే మీ స్పెట్స్ లేకుండా రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మెడిటేషన్లో ఐస్ కూడా రీఫ్రెష్ అవుతాయి కాబట్టి. అది ఈ అబ్బాయి జరిగింది. ఈ అబ్బాయికి గట్టిగా క్లాస్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ ఇంకేమనిపించింది చెప్పు. బ్రెయిన్ ఇంకా ఇప్పుడు రోజు చేస్తావా మరి? సో ప్రామిస్ చేస్తావా? చెయ్యి. ఎన్ని నిమిషాలు చేస్తావు? 10 minutes. ఓకే, గట్టిగా క్లాస్ కొట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మాట్లాడుకుందామా? క్లాస్ టైం అవుతుందా మీకు? చెప్తావా? రా, సగం చేతులు ఎత్తకు మరి. చెప్పు, వాట్ ఇస్ యువర్ నేమ్? చేతన. ఏం చదువుతున్నావు? చెప్పు, ఏంటి ఎక్స్పీరియన్స్? ఇంకా అందరికన్నా గట్టిగా చెప్పింది టెన్షన్ రిలాక్స్ అయిందండి ఈ అమ్మాయికి. గట్టిగా క్లాస్ కొట్టండి. మార్నింగ్ నుంచి ఉన్న టెన్షన్ ఏదైతే ఉందో టెన్షన్ రిలీవ్ అయింది. సో ఇప్పుడు మెడిటేషన్ చేస్తే మీకు ఎన్ని పెరిగినాయి? కాన్సన్ట్రేషన్ ఒకటే చెప్పాను మీకు నేను. మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు నాకేం చెప్పారు? బ్రెయిన్ రిలాక్స్ అయిందని ఒకరు చెప్పారు, బాడీ రిలాక్స్ అయిందని ఒకరు చెప్పారు, ఐస్ రిలాక్స్ అయిందని ఒకరు చెప్పారు, టెన్షన్ పోయిందని ఒకరు చెప్పారు. అంటే నేను చెప్పక్కర్లేకుండానే మీకు 4 రకాల అనుభవాలు వచ్చినాయి. సో మెడిటేషన్ గుడ్ ఆర్ బ్యాడ్? సో ఆల్ ఆఫ్ యూ వాట్ ఆర్ డూయింగ్? ఏం చేస్తారు? ఓకే, దెన్ యూ కెన్ ప్రామిస్. చేస్తానని. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నచ్చిందా మెడిటేషన్ అందరికీ? ఇంకో 5 minutes చేస్తారా? ఒక ట్విస్ట్ ఇవ్వనా? ఒక 5 minutes చేస్తారా? ఒక ట్విస్ట్ సబ్జెక్ట్ చెప్పనా? సబ్జెక్టే కావాలి. ఇందులో నూడిల్స్ ఎంతమంది తింటారు? చేతులు ఎత్తండి. నూడిల్స్ తినేవాళ్ళు చేతులు ఎత్తండి. నూడిల్స్ తినరా మీరు ఎవరు? పానీపూరి తినేవాళ్ళు ఎంతమంది? పానీపూరి ఓకే, చేతులు దింపండి. చేతులు దింపేయండి. చేతులు దింపేయండి. వీటన్నిటిని ఏమంటాము? నూడిల్స్, పానీపూరి, మంచూరియా, వాటిని ఏమంటాం?
మరి అంతమంది తెలిసి అంతమంది చేతులు ఎత్తున్నారు, అన్నీ తింటున్నారా? జంక్ ఫుడ్స్ అని మీరు అంత గట్టిగా చెప్తున్నారు కదా, తినచ్చా జంక్ ఫుడ్? మరి తింటున్నామని చేతులు ఎత్తేసారు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఎంతమంది ఇందులో? ఆల్మోస్ట్ ఎలా సగం ఎత్తుతావేంటిరా? సగం కూడా తింటావా? ఓకే ఓకే, డౌన్. మరి నాన్ వెజ్ ఏం ఫుడ్? నాన్ వెజ్ ఏం ఫుడ్? నాన్ వెజ్ అంటే ఫ్యాట్ ఫుడ్. మాంసాహారాన్ని నాన్ వెజ్ అంటాం రా. మళ్ళీ మాంసాహారం తెలుగు చెప్తారట్రా. ఇంగ్లీష్లో నాన్ వెజ్ అంటాము, తెలుగులో మాంసాహారం అంటాము. అది ఏం ఫుడ్ అని అడుగుతున్నా. అదేంటి ఇందాక నూడిల్స్కి పానీపూరికి జంక్ ఫుడ్ అని అరిచారు, దీనికి ఎవరు జంక్ ఫుడ్ అని అనట్లేదేంటి? తెలీదా మీకు? అది కూడా అన్నిట్లకన్నా జంక్ ఫుడ్. నూడిల్స్ పానీపూరి కన్నా 100 రెట్లు జంక్ ఫుడ్. ఏంటది? మీట్, ఫిష్, ఎగ్, ప్రాన్స్, ఎగ్, ఇవన్నీ కూడా జంక్ ఫుడ్. అవి తినడం వల్ల ఏమవుతుందో తెలుసా మీకు? అది తినడం వల్ల ఏమొస్తుంది చెప్పండి? తింటున్నారు కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లే కదా. అన్నింటికన్నా చెప్పనా, మీ మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ -10 పడిపోతుంది. -10కి ఆలోచన శక్తి పోతుంది, మందబుద్ధి పెరుగుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకని? అన్నిటికన్నా జంక్ ఫుడ్ అదే. నూడిల్స్ పానీపూరి కన్నా 100 టైమ్స్ జంక్ ఫుడ్ అది. సో ఇప్పుడు తినాలా తినకూడదా? ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి, మానేసే వాళ్ళు ఎవరు చెప్పండి? నాన్ వెజ్ నేను ఈ రోజు నుంచి మానేస్తానని చెప్పిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. శకం ఎత్తురా. అదే ఒకరు తీసుకున్నారు, 2 ఎత్తారు, 3 పుట్టిగా ఎత్తు, భయంగా కాన్ఫిడెంట్గా ఎత్తండి. నాన్ వెజ్ అనేది నాన్ వెజ్ మానేస్తానని గ్రేట్గా ప్రామిస్ చేసేవాడు ఎవరైనా సరే చేతిని పైకెత్తండి. ప్రామిస్ చేయాలి. ఈ అబ్బాయి ప్రామిస్ చేయడానికి రెడీ అయ్యి వచ్చాడు. అలా ప్రామిస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అది కూడా జంక్ ఫుడ్ అమ్మా. మీరు నాన్ వెజ్ మానేసి నేను చెప్పిన మెడిటేషన్ చేస్తే మీరు 100% మీ గోల్ రీచ్ అవుతారు. సో వీళ్ళిద్దరు కూడా ధైర్యంగా ప్రామిస్గా మేము ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేస్తామని చెప్పి ప్రామిస్ చేయడానికి వచ్చారు. ఇలా క్లాస్ పడుతుంది. ఓకే, కంగ్రాట్స్. ఎగ్ కూడా తినొద్దు.